హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? పరిస్థితులు చాలా దారుణంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు మనము భద్రపరచబడి దాచబడి ఉన్న కారణం చేత ఇలా క్షేమంగా ఉండగలిగాము. పిల్లల రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రోమన్స్ 1:17 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అద్భుతమైన ఈ యొక్క వాగ్దానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నీతిమంతుడు కేవలము విశ్వాస మూలంగానే లోకంలో జీవించగలుగుతాడు అని చెప్పి మరి మన యొక్క ప్రవక్తలైన హబక్కుకు ద్వారా ఈ వచన భాగము రివీల్ అవడం మనం చూస్తూ ఉంటాం. దానిని ఆధారంగా చేసుకుని మన యొక్క ఆది అపోస్తలులు తమ యొక్క మరి మాటలన్నిటినీ కూడా తెలియచేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఈ మాటను ఇప్పటికి 3 సార్లు క్రొత్త నిబంధనలో రాయబడి ఉండడం గమనిస్తామండి. అపోస్తులుడైన పౌలు తన పత్రికలలో మరి ఈ యొక్క మాటను ఉపయోగించినట్లుగా రోమిలకు రాసిన పత్రికలోను, గలతీలకు రాసిన పత్రికలో, అలాగనే హెబ్రీలకు రాసిన పత్రికలో 3 సార్లు ఈ మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో చూస్తే న్యాయాన్ని గురించి అనేక మార్లు ఈ పత్రిక రాయటం మనం చూస్తాము. ఈ యొక్క మరి పవిత్ర గ్రంథ తర్జుమాలో కనుక మనం చూసినట్లయితే న్యాయవంతుడు నమ్మకం మూలంగా జీవిస్తాడు అని చెప్పి వ్రాయబడి ఉందండి. అనగా నీతిమంతుడు నమ్మకం అంటే విశ్వాస మూలంగా మాత్రమే లోకంలో జీవించగలుగుతాడు. ఈ న్యాయం అనే పదం 39 సార్లు ఈ రోమీలకు రాసిన పత్రికలోనే ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది. అవును, మన యొక్క జీవితాలంతా కూడా ప్రభు మీద నమ్మకం మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రభుపై ఉన్న నమ్మకం మీదనే మనం జీవించగలుగుతున్నాం. యేసు ప్రభు అని చెప్పి, యేసు దేవుడు అని చెప్పి మనం ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రభు మనలో పుట్టించిన నమ్మకం మాత్రమే, అనగా విశ్వాసం మాత్రమే. ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు, రక్షకుడు అని చెప్పి మనం నమ్మడానికి కృప చూపించింది. మనము పాపములను పశ్చాత్తాపడడానికి మరి ఈ యొక్క విశ్వాసమే కారణమైంది, ప్రభు పైన నమ్మకమే కారణమైంది అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రియులారా, మరి హబక్కుకు పరిస్థితులు తన యొక్క కాలంలో ఉన్న పరిస్థితులు అర్థం కానప్పటికీ కూడా దేవుని యొక్క కార్యాలను గురించి వివేచించినప్పుడు ఆయనకు గొప్పతనము, ఆయన నీతి, న్యాయము ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నప్పుడు నమ్మకంతో తన ముందుకు కొనసాగాడండి. పరిస్థితులు ఎంత వికటంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద నమ్మకంతో ముందుకు కొనసాగాడు. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని చెప్పి హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నా గురించి ఆలోచన చేస్తే పరిస్థితులు ఈ లోకంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మరి రకరకాలైన కష్టాలు, మరి పరిస్థితులు మన యొక్క కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, లేకపోతే మన సంఘ జీవితాల్లో, సమాజంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా పిల్లరా, విశ్వాసమే మనలను బ్రతికిస్తుంది. విశ్వాసము, ప్రభువునందు విశ్వసించిన వాడు మాత్రమే బ్రతుకుతాడు. అది కూడా ఎట్లాగో తెలుసా? నీతిమంతులంగా మనం జీవించినప్పుడు, న్యాయంగా మనం బ్రతికినప్పుడు పిల్లరా, మనము ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగగలుగుతామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ విశ్వాసాన్ని, మరి నీ యొక్క నమ్మకాన్ని అపనమ్మకం చేసుకోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి స్థితిగతులు కూడా దేవునిపైనే వేసి మనం ఆయనపైనే ఆధారపడి జీవించినప్పుడు దేవుడు తప్పక తన కార్యాలను, తన ప్రణాళికలను మన యొక్క జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడండి. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనుషులమైన మనకు ఆయన కార్యాలు అర్థం కావు, కానీ అవి మన ద్వారా జరిగించి దేవుని నామం గొప్ప చేసుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని మనం మాత్రం ఎట్లా ఉండాలంటే నీతిమంతులుగా, న్యాయవంతులుగా జీవిస్తూ ఉన్నప్పుడు
ప్రభుపైనే నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రియులారా మన ద్వారా కార్యాలు జరిగించి ప్రభు గొప్ప చేయబడతాడు. కాబట్టి మనము నిత్యము బ్రతికి ఉండేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, మన దేవుడు నిత్యుడండి, ఆయన సజీవుడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా అలాగూ బ్రతకడానికి కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు మరి ఎలాంటి కష్టం కూడా వెళుతున్నావో నాకు తెలియదు, ఎలాంటి బాధల్లో నీవు నడుస్తున్నావో నాకు తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డ ప్రభుకు సమస్తము తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచు సరిపోతుందండి. విశ్వాసమే నీ జీవితంలో విజయాన్ని కలుగజేస్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ప్రియులారా 10వ అధ్యాయంలో ఈ మాట పరిశుద్ధుడైన పౌలు మరి ప్రస్తావిస్తూ ఆ 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి విశ్వాస వీరుల జాబితా అంతా కూడా రాయడం మనం చూస్తూ ఉంటామండి. వారు నమ్మకం ద్వారా బ్రతికారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి జాబితాలో నీవు నేను కూడా ఉండాలని ఆశపడాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విశ్వాసము వలన మాత్రమే మనం ఈ లోకంలో జీవించగలము అని చెప్పి తెలియచేస్తాను. చాలా చిన్న చిన్న విషయాల్లో ఏమోనండి ఈ కార్యం ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నమ్మకం పెట్టుకున్నానండి, దేవునిపైనే నా భారం అంతా వేసానండి అని చెప్తూ ఉంటాం చూడండి. అదే నమ్మకం, అదే విశ్వాసం అండి. ఎంతకంట మనకి కావాల్సిందంటూ ఏదీ లేదు. ఎందుకంటే మన ప్రభువు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వకార్యములను నెరవేర్చే దేవుడు అని చెప్పి నేను నమ్మితే సరిపోతుందండి. నీ నమ్మకమే నీకు విజయాన్ని కలుగచేస్తుంది. నీవు నీతితో, న్యాయంతో, యథార్థతతో పిల్లల బ్రతుకు చూన్నప్పుడు నీవు విశ్వాస మూలంగా బ్రతికి ఆయన నామాన్ని గొప్ప చేయగలవని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాంటి జీవితాన్ని, అలాంటి విశ్వాసకరమైన జీవితాన్ని ప్రభు మనము బ్రతికిన నాళ్ళు మనకందరికీ అనుగ్రహించి ఆయనలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని ప్రభు నిత్యము మనకి ప్రసాదించి ఆశీర్వదించబడునుగాక. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములు, నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడైన ప్రభువు పిల్లరా ఈ దినమున ఈ నూతన వస్త్రంలో నేను పేరు పెట్టి పిలిచానని చెప్తున్నాడు. అంటే నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు. సమస్త కార్యాలను నెరవేరుస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. పరిశుద్ధుడానికి వందనాలు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకునని చెప్పి మీరు సెలవిచ్చారు నాయన. అంత మాత్రమే కాదు, ఈ దినమున నూతన వస్త్రంలోనికి అడుగు పెట్టిన బిడ్డలకు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానని చెప్పావు ప్రభా. ఎంత ప్రేమమయుడవు తండ్రి, నీకు వందనాలు. మా పట్ల శ్రద్ధ చూపించే దేవుడు ప్రభా, మా నమ్మకాన్ని వృద్ధి పొందించే దేవుడు తండ్రి నాయన. మేము ఈ లోకంలో ప్రభా ఉన్న పరిస్థితులను ఎదుర్కొని బ్రతకడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అనుగ్రహించే దేవుడుగా నువ్వు మాకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మేము సన్నబడకుండా, విశ్వాసంలోనైనా సన్నబడకుండా ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా స్థిరులమై బలవంతులమై జీవించడానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు నాయన. ఇది దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఆయన ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి, న్యాయం, యథార్థత కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రయాసల్లో, భారాల్లో, రోగాల్లో ఉంటే యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తున్నాను ప్రభా. నీవే కార్యం చేయి, నీవే బలపరచి, నీవే అద్భుతం చేయమని ఆయన నీ కృపగల హస్తాలకు మా ప్రియ బిడ్డలందరినీ అప్పగిస్తూ లోక పరిస్థితులన్నిటినీ అప్పగిస్తున్నాను. యుద్ధాలు, భూకంపాలు, వరదలు ప్రభా, ప్రజలు అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నారు. రక్షించే దేవుడు నీవే ప్రభా. నీ సన్నిధిలోనే ప్రభా విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి. కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభా. నేను ప్రతి సమస్యల నుంచి విడుదల పొందించండి, ప్రతి రోగం నుంచి స్వస్థపరచండి ప్రభా. కుటుంబాల్లో నైనా దేశాల్లో సమాధానం కలుగ చేసి మహిమ పొందుకోమని నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింప చేసి నడిపించమని ప్రభా. నైనా ప్రత్యేకించి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసు పుణ్యనామమును వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.
హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.